హలో అండి, వెల్కమ్ టు ఎస్వి ప్రాపర్టీస్. ఇక్కడ మీరు చూడబోతున్న హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది హౌస్ డైమెన్షన్ వచ్చేసరికి అయితే మనకి 27x50 డైమెన్షన్లో అనేది హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఇంటి ముందర రోడ్ వచ్చేసరికి అయితే మనకి 40 feet వరకు అయితే రోడ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. 27x50 డైమెన్షన్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అనమాట. లొకేషన్ వచ్చేసరికి అయితే మనకి ECIL బండ్లగూడ అండి. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఇంటి ముందర గార్డెనింగ్ ఏరియా వచ్చేసరికి అయితే మనకి 2 feet వరకు అయితే గార్డెనింగ్ ఏరియా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇంటి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే నేను ఇంటి ఎలివేషన్ అనేది చూపిస్తున్నాను. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందండి హౌస్ వచ్చేసరికి అయితే. ఓకేనా, ఎవరు మిస్ చేసుకోవద్దు. చాలా తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి హౌస్. అండ్ అలాగే మెయిన్ రోడ్ కూడా జస్ట్ ఒక 250 meter డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్ అనమాట. ఇంటి ముందర రోడ్డు కూడా మనకి 40 feet వరకు అయితే రోడ్డు ఉంటుందండి. ఓకేనా, లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే హౌస్ అనేది ఉంటుంది అనమాట. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇంటి గుమ్మం అనేది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, సింహద్వారం లాగా. ఓకేనా, టైల్స్ కూడా చూసుకోవచ్చండి మీరు ఇక్కడ. 2x4తో అయితే టైల్స్ అనేది చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే బ్లాక్ లైన్ బార్డర్తో అయితే చాలా మంచి లుక్లో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకేనా, ఇటువైపు ఉన్న సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 2 feet వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా, ఇంటి బ్యాక్ సైడ్లో మనకి బోర్ అనేది అయితే వస్తుందండి. ఇది వచ్చేసరికి అయితే మనకి బోర్ అనమాట. ఇంటి బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి బోరు. అండ్ అలాగే ఇది వచ్చేసరికి సంప్ అండి. దాదాపుగా ఒక 4000 liters కెపాసిటీ అయితే సంప్ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి అయితే మనకి వాష్ మిషన్ అండి, వాష్ ఏరియా అండి. బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి వాష్ ఏరియా. అండ్ అలాగే ఇటువైపు సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే 9 inches వరకు అయితే సెట్ బ్యాక్ ఉంటుంది. వాష్ ఏరియా అండి అది. ఇంటి బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 3 feet వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇటువైపు ఉన్న సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 2 feet వరకు అయితే సెట్ బ్యాక్ ఉంటుంది. ఇంటి బ్యాక్ సైడ్లో వచ్చేసరికి అయితే మనకి 3 feet వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇదంతా చూసుకోవచ్చండి మీరు ఇక్కడ. ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా అనమాట. దాదాపుగా ఒక 16 feet వరకు అయితే కార్ పార్కింగ్ ఏరియా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ. ఓకేనా, చూసుకోండి మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందండి. కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి అయితే మనకి ఇంటి ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి వాష్ ఏరియా అండి ఇది. ఓకేనా, ఇంటి ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి వాష్ ఏరియా. అండ్ అలాగే ఇటువైపు ఉన్న సెట్ బ్యాక్ కూడా ఇందాక మీరు చూశారు, 9 inches వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇక్కడ వాష్ ఏరియా దాంట్లో కూడా మనకి ఇక్కడ టైల్స్ అనేది ఫుల్గా అయితే స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, మెయిన్ రోడ్కి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఓకేనా, ఇప్పుడు మనం లోపలికైతే ఎంటర్ అవుదాం. ఓకే, ఇదంతా మనకి ఇది కనిపించేది ఏదైతే ఉందో మొత్తం ఆవాలండి. అండ్ అలాగే ఎదురుగా అది వచ్చేసరికి అయితే మనకి టీవీ యూనిట్ వస్తుందన్నమాట. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఆల్మోస్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎలక్ట్రిషియన్ వర్క్ పెండింగ్ ఉంది. ఆ లైటింగ్ వర్క్ అవన్నీ మేమే పెట్టిస్తామన్నమాట మీకు. ఓకేనా, అండ్ అలాగే మీకు లైటింగ్ వర్క్, ఫాల్ సీలింగ్ డిజైన్, కలర్ పెయింటింగ్స్ అవన్నీ కూడా మీకే చాయిస్ ఉంటుంది. అండ్ అలాగే వాష్రూమ్లో కూడా మీకు శానిటరీ ఫిట్టింగ్స్ కూడా మీకే చాయిస్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి పూజ రూమ్ అండి. దాదాపుగా ఒక 7 feet వరకు అయితే టైల్స్ కూడా స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ. ఓకేనా, ఇది మొత్తం మనకి డైనింగ్ ఏరియా వస్తుందన్నమాట. ఓకేనా, డైనింగ్ ఏరియా అండి. పైన ఇది ఏదైతే ఉందో మనకి డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్ అనమాట. అండ్ అలాగే దీని పక్కనే మనకి ఓపెన్ కిచెన్ వస్తుందండి. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇది మొత్తం మనకి ఓపెన్ కిచెన్ అనమాట. అది ఓపెన్ కిచెన్ అండి. దాని పక్కన మనకి డైనింగ్ ఏరియా వస్తుందన్నమాట. చూసుకోండి మీరు ఇక్కడ. చాలా అంటే చాలా స్పేసెస్గా ఉన్నటువంటి కిచెన్ అండి ఇది. చాలా స్పేసెస్గా అయితే మనకి కిచెన్ అనేది ఉంటుందన్నమాట. ఎక్కడ ఇబ్బంది పడాలా అయితే మనకి కిచెన్ అయితే ఉండదు. అండ్ అలాగే సెల్ఫ్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. ఓకేనా, చాలా తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి హౌస్. ఓకే, ఇది వచ్చేసరికి అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇంకొక డోర్ అండి. ఓకేనా, ఇంటి బ్యాక్ సైడ్లో వచ్చేసరికి అయితే మనకి ఇలా వచ్చేసి మనము వాష్ ఏరియా వెళ్ళిపోవచ్చు అనమాట. సో దానికోసం కన్వీనియంట్గా ఉంటుందని ఆ డోర్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, ఇది మొత్తం ఇలా అయితే మనకి హౌస్ అనేది ఉంటుందండి. 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్. బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 72 lakhs అండి. నెగోషియేట్ అయితే ఉంటుంది. మీరు వచ్చి చూడండి, హౌస్ నచ్చిందంటే డెఫినెట్గా ఒక బెస్ట్ ప్రైస్కి అయితే చేసిద్దాం. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి కామన్ వాష్రూమ్ అండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అనమాట. దీని పక్కన మనకి ఇది వచ్చేసరికి అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. ఓకేనా,
చూసుకోండి మీరు ఇక్కడ కలర్స్ అండ్ అలాగే శానిటరీ ఫిట్టింగ్ మొత్తం మీకే ఆప్షన్ ఉంటుందండి. సో మీరు ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకుంటారో అదే కలర్ మేము డబుల్ కోట్ వేసేసి అయితే ఇస్తాం అనమాట. అండ్ అలాగే శానిటరీ ఫిట్టింగ్స్ వచ్చేసరికి అయితే ఒకటి కామన్ అండ్ అలాగే ఒకటి వెస్టర్న్ ఇస్తాం. లేదు మీకు 2 వెస్టర్న్ పెట్టిమన్నా కూడా పెట్టిస్తాం అనమాట. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు. ప్రతి విండో కూడా మనము గ్రిల్ అండ్ అలాగే యూపీఎస్ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట మీకు. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూసుకోవచ్చు మీరు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా సైజ్ కూడా మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా అంటే చాలా స్పేసెస్గా అయితే ఉంటుందన్నమాట. ఎక్కడ ఇబ్బంది పడాలి అయితే మనకి రూమ్ సైజెస్ అయితే ఉండవండి. ఓకే, మీరు ఫర్నిచర్ తీసుకున్నా కూడా మనకి ఇబ్బంది పడాలి అయితే ఉండదు. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అండ్ అలాగే లూ రూఫ్ కూడా చూసుకోండి. స్టోరేజ్ పర్పస్ కింద లూ రూఫ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. ఓకేనా. ఇందులో అయితే మీకు వెస్టర్న్ కమోడ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. బడ్జెట్ వచ్చేసరికి అయితే 72 lakhs అనమాట. 27x50 డైమెన్షన్లో ఉన్నటువంటి హౌస్ అండి. ఇది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి హౌస్. మీకు 80% వరకు అయితే లోన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తామండి. 20% పేమెంట్ అనేది మీరు డౌన్ పేమెంట్ చేయాలన్నమాట. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నంబర్కి అయితే డెఫినెట్గా కాల్ చేయండి. నేను లొకేషన్ పంపిస్తాను అండ్ అలాగే ఫుల్ వీడియో కూడా పంపిస్తాను. చూసుకొని మీకు నచ్చిందంటే డెఫినెట్గా సైట్ అనేది విజిట్ చేయండి. నచ్చిందంటే డెఫినెట్గా ఒక బెస్ట్ ప్రైస్కి అయితే మనము చేసిద్దాం అనమాట. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. చాలా తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి హౌస్ అండ్ అలాగే 40 feet రోడ్డు ఉన్నటువంటి హౌస్ అనమాట ఇది. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే మనకి ఇక్కడ పిల్లర్స్ కూడా టైల్స్ అనేది చెక్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా. ఎవ్వరు మిస్ చేసుకోదు. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి హౌస్. ఓకేనా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.